మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలోని దోర్నిపాడు గ్రామ నివాసి అయినటువంటి వీపనగండ్ల వెంకటేశ్వర్లు నమాజ్వాదీ పార్టీ తరపున ఆర్లగడ్డ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని విలేకరులతో మాట్లాడుతూ నేను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందున సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్ర రత్న అవార్డులు వచ్చినందున నాకు అనేక సన్మాన కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. నాకు సమాజ్వాదీ పార్టీ తరపున నాకు బీఫామ్ ఇచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కి మరియు రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లకి, నంద్యాల అధ్యక్షులు శివకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను అన్ని రకాల వర్గాల వారిని కూడా విద్యావంతులుగా చేస్తానని ఆయన చెప్పారు. ప్రజలు ఎప్పుడైనా నా దగ్గరికి డైరెక్టర్ గా రావచ్చు, ఏ సహాయం కావాలన్నా కూడా ఎప్పుడైనా కూడా చేస్తానని ఆయన తెలిపారు. నా గుర్తు సైకిల్ పంపు అని, నా పార్టీ సమాజ్వాదీ పార్టీ అని ఆళ్లగడ్డ నియోజకవర్గం ఓటర్ మహాశీలను కోరటం ఏమనగా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. నా సన్నిహిత మిత్రులు దోర్నిపాడు మండలం ప్రజలందరికీ కూడా మరియు ప్రతిపక్ష పత్రికా విలేకరులకు, పోలీస్ వ్యవస్థకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు సమాజ్వాదీ పార్టీ తరఫున ఈరోజు నేను అసెంబ్లీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నాకు ఈ యొక్క బీఫామ్ ఇచ్చి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పాసి వెంకటేశ్వర గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షులు శివకృష్ణ గారికి కృతజ్ఞతలు. ముందుగా మరి ముఖ్యంగా నేను ఈ యొక్క ఎలక్షన్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే ప్రస్తుతము దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ముఖ్యంగా ఒక మనీకి వాల్యూ ఇస్తున్నారు, ఇక్కడ సర్వీస్కి వాల్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఓటులో డబ్బు అనేది కాకుండా సర్వీస్కి అందరూ ప్రాధాన్యత ఇస్తూ రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు నేటి ఓటుకు డబ్బు తీసుకోకూడదు, అలాగే డబ్బు తీసుకోకుండా ఓటేసి ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేను ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అడిగే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడం. అలాగే నేను ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటాను. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారిని రాజ్యాధికారం తీసుకొచ్చే విధంగా, వారి పిల్లలను విద్యావంతులు నిరుద్యోగం నుంచి ఉపాధి వైపు మళ్లించే విధంగా టెక్నికల్ విషయాలు అందజేస్తూ అన్ని మరి ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రైవేటు అన్ని రంగాల వారికి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పిస్తాను. ప్రజలు ఎవరైనా నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఏ సిఫారసులు లేకుండా వచ్చి నాతో వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. వాళ్ళ సమస్యలు 100% నేను సాల్వ్ చేస్తాను. అలాగే మరి రెవెన్యూ పోలీసు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు ప్రజలకు సర్వీస్ చేయాలనేటువంటి ఉత్తమ అధికారులు ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి రావచ్చు. నా యొక్క సిఫారసు లేఖలు ఎలాంటి పరిస్థితులు అవసరం లేదు, ఏ పెద్ద అధికారులకు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ప్రజలకు సర్వీస్ చేయాలి, న్యాయధర్మంగా చేయాలనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఆళ్లగడ్డ అసెంబ్లీకి కాన్స్టిట్యూషన్లో ఏ పోర్టుపోలే అధికారులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ కావచ్చు. కావున మరి ఆళ్లగడ్డ ప్రజల ఓటర్ మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు మీ వాడిగా అత్యంత మీకు సన్నిహితుడిగా ఉండగలుగుతానని మీ యొక్క సమస్య నా సమస్యగా తీసుకొని, మీ పిల్లల సమస్యను నా సమస్యగా తీసుకొని నిరుద్యోగం తొలగిస్తానని, అలాగే వీలున్నంత వరకు ఆల్కహాల్ నుంచి యూత్ను మాన్పించే విధంగా ప్రయత్నిస్తూ వాళ్ళను ఒక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసి ఆటోమేటిక్గా ఆ యొక్క ఆల్కహాల్ నుంచి బయటపడతారు, ఆ కుటుంబాలు బాగుపడతారని నా ఉద్దేశం. దీనికి ప్రజలందరూ సహకరిస్తే యూత్ను ఆల్కహాల్ నుంచి తగ్గిస్తాను, ఆ వైపు మళ్ళకుండా ఉపాధి సేవా మార్గాల వైపు పంపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మరి ఆళ్లగడ్డ మరి ఉన్నటువంటి 6 మండలాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ మండలాలన్నిటి కూడా అగ్రికల్చర్గా బేసిక్గా ఉంది. ఈ అగ్రికల్చర్ బేసిక్ అయినటువంటి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తాను. అలాగే మరి 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ కావాలి, ఇంటర్ చదివిన వాళ్ళకి కానీ, బీటెక్ చదివిన వాళ్ళకి కానీ, హై ప్రొఫెషన్ చదివిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రూపంలో మరి ఉపాధి అవకాశాలు కల్పించి సమాజానికి మేలు కలిగే విధంగా, రాష్ట్రానికి మేలు కలిగే విధంగా యూత్ను కార్యాచరణ వైపు అడుగు వేసే విధంగా వారిని అందరినీ చైతన్యవంతం చేస్తానని మరి ఆళ్లగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోని ఓటర్ మహాశయులకు, నా మిత్రులకు, పత్రికా విలేకరులకు, మేధావులకు, ప్రజలకు
మరి అన్ని కులాల వర్గాల వారికి, అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రైవేటు, అన్ఎంప్లాయీస్కు, యూత్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా యొక్క గుర్తు సైకిల్ పంపు గుర్తు, పార్టీ సమాజ్వాదీ పార్టీ. అందరూ ఈ పార్టీ నా యొక్క గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. అనునిత్యం మీతో అందుబాటులో ఉంటానని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రమాణం చేస్తున్నా. నా విధానం ఏ ఒక్క పార్టీని విమర్శించడం కాదు, నేనేం చేస్తానో అది మాత్రమే చెప్పడం నా దృక్పథం. వేరే పార్టీ అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పను నేను, కానీ నేనేం చేస్తాను అది కూడా చెప్తాను. అలాగే ఈ యొక్క 1998లో 2023లో ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలో ఏదైతే కార్యక్రమం ఉందో ఓపెన్ మెరిట్లో ఇవ్వడం వల్ల, ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పిహెచ్ మహిళలు అన్యాయమైనారు. వాళ్ళను ఈ యొక్క ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిన వెంటనే వారందరినీ జాబ్లో జాయిన్ చేసేంత వరకు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అందరి యొక్క సహకారం తీసుకొని వాళ్ళందరినీ 98 ఎస్సీ హెచ్జిటీలో ఎంటీఎస్ పద్ధతిలో జాయిన్ చేయడానికి నా వంతు నేను 100% కష్టపడతాను. వాళ్ళని అకామిడేట్ ఆ విధంగా ప్రభుత్వాల చేత చేపిస్తానని ఈ సందర్భంగా 98 ఎస్సీ అభ్యర్థులందరికీ మరి నా యొక్క మాట ఇస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను అని చెప్తున్నా. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడతానని, పూర్తిగా ప్రజాశ్రేయస్సుకే నా సమయాన్ని కేటాయిస్తానని మీ అందరికీ, మరి ఆళ్లగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలోటువంటి అభ్యర్థులందరికీ కూడా, ఓటర్ అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున కోరుతున్నా. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నా. అలాగే సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పాండురంగ యాదవ్ ఆయన ఉన్నారు, ఆయన కూడా సైకిల్ పంపు గుర్తుకు వేయాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. మరి ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేక మిత్రులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.